పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అమెరికా అధ్యక్షునికి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు ఇరకాటంలో పెట్టేసింది. ఇరాన్ను చాలా సులభంగా దెబ్బతీయొచ్చన్న ట్రంప్ ఆ దేశం నుంచి వచ్చిన ప్రతిఘటనను చూసి షాక్ అయ్యారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ పట్టు నుంచి విడిపించేందుకు రావాలని పిలుపునిస్తే నాటో సహా మిత్ర దేశాలేవి ముందుకు రావడం లేదు. దీంతో మీ సాయం నాకు అవసరం లేదు, తర్వాత చూసుకుంటానని రుసరుసలాడారు. మరోవైపు స్వదేశంలోనూ ట్రంప్ దుందుడుకు చర్యలపై నిరసన వ్యక్తమవుతుంది. కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేయడం మరో షాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన పశ్చిమాసియాలో యుద్ధానికి దిగారో కానీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో గుర్రుగా ఉన్న నాటో దేశాలు, మిత్రపక్షాలు ఈ యుద్ధంలో భాగస్వామ్యులు అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. తాను ఒక్క పిలుపు ఇస్తే యూరప్ దేశాలన్నీ వచ్చేస్తాయని పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. హర్ముజ్ జలసంధిని అడ్డుకున్న ఇరాన్ ఈ మార్గంలో వెళ్లే నౌకలను అడ్డుకొని తగలబెడతామని ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో ఇరాన్కు గట్టి బుద్ధి చెబుతామని నాటో కూటమిలోని సభ్య దేశాలు, మిత్రదేశాలకు పిలుపునిచ్చాయి. జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాతో పాటు చైనాకు కూడా సాయం కోరారు. కానీ ఎవరి నుంచి కూడా సానుకూల స్పందన రాలేదు. పైగా తాము యుద్ధంలో భాగస్వాములు కాబోమంటూ చెప్పేయడంతో అమెరికా అధ్యక్షుడు అసహనానికి గురయ్యారు. పైగా షరతులు విధించడం ట్రంప్కు కోపం తెప్పించింది. ట్రంప్ పిలుపు మేరకు హర్ముజ్కు తమ యుద్ధ నౌకలు, విమానాలు పంపాలి అనే ట్రంప్ వినతి ఈ దేశాలన్నీ నిష్కరంగా తిరస్కరించేశాయి. హర్ముజ్ని తెరిపించడం కోసం మేం జలసమాధి కావాలా, మా దేశాలపై బాంబుల దాడులు అవసరమా అని ప్రశ్నించారు ఈయూ విదేశాంగ విధానాల విభాగ చీఫ్ కాజా కల్లస్. ఇప్పటికిప్పుడు యుద్ధ నౌకలను పంపే ఆలోచన మాకు లేదు. పశ్చిమాసియాకు సంబంధించిన యూరోపియన్ యూనియన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. ముందు ఇరాన్లో యుద్ధ చర్యలను తక్షణం ఆపెయ్యాలి, దాడుల పర్వానికి తెరదించాలి. ఆ తర్వాతే యుద్ధ నౌకలను పంపడంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ పిలుపుపై యూరప్ దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికా అభ్యర్థనపై జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. యుద్ధం యొక్క తుది లక్ష్యం ఏమిటో స్పష్టత ఇవ్వాలని అమెరికాను కోరాయి. మరోవైపు తమకు ఇప్పటికిప్పుడు యుద్ధ నౌకలు, డ్రోన్లు పంపే ఆలోచన లేదని స్పష్టం చేశారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. అమెరికా, యూరోపియన్, గల్ఫ్లోని మిత్ర దేశాలతో చర్చించాకే బ్రిటన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హర్ముజ్లో పరిస్థితులు చక్కబడిన తర్వాత చెమరు నౌకలకు రక్షణగా తమ యుద్ధ నౌకలను పంపుతామన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్. అసలు పశ్చిమాసియా యుద్ధంలో నాటోకు ఎలాంటి సంబంధం లేదన్నారు జర్మన్ రక్షణ మంత్రి బోరిస్. శక్తివంతమైన అమెరికా నేవీ యుద్ధ నౌకలు చేయలేని పనిని యూరోపియన్ యుద్ధ నౌకలు పూర్తి చేయగలవా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్లమెంట్ ఆమోదం లేకుండా యుద్ధ నౌకలను పంపలేమన్నారు దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహన్ గుయాబాగ్. కొరియన్ల భద్రత, ముడిచెమరు రవాణా మార్గాల రక్షణే తమకు ముఖ్యమన్నారు. యుద్ధ నౌకలను పంపాలని తమకు ఎవరి నుంచి అభ్యర్థన రాలేదని చెప్పారు జపాన్ ప్రధాని సనాయి తైకచి. సాయుధ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధంలో తాము పాలు పంచుకోవాలనుకోవడం లేదని నాటో దేశాల్లో మెజారిటీ దేశాలు తమకు చెప్పాయన్నారు. నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతి ఏటా $100 బిలియన్ల ఇచ్చింది. ఈ దేశాలు మేం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయని భ్రమించా, కానీ వాళ్లు మాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇప్పటికే అమెరికా ఇరాన్ను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఇప్పుడు మాకు నాటో నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదు. గతంలోనూ వాళ్లు మాకు సాయం చేయలేదు. వారి చర్య ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే నాటో అనేది ఒక ఏకపక్ష ప్రయోజనమని నేను ఎప్పుడూ భావిస్తుంటాను అని విమర్శించారు ట్రంప్. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలదే అదే తీరు. మాకు ఎవరి సాయం అక్కర్లేదని స్పష్టం చేశారు. కాగా హర్ముజ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కోరిన సాయం విషయంలో చైనా కూడా పెద్దగా స్పందించలేదు. అయితే తాము ముందుకు రావాలంటే పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని చైనా షరతు విధించింది. ఈ ఘర్షణ కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం దెబ్బతిన్నాయని పేర్కొంది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ సూచించారు. ప్రస్తుతం ఘర్షణలను ముగిస్తేనే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. మరో 2 వారాల్లో అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. సుంకాల యుద్ధం ముగిసిన తర్వాత ఇరు దేశాలు తమ సంబంధాలను చక్కదిద్దుకుంటున్న తరుణంలో ఇరాన్ యుద్ధం ఒక అడ్డంకిగా మారింది. మార్చి చివరిలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన గురించి అమెరికాతో చర్చలు కొనసాగుతున్నట్టు లిన్ తెలిపారు. కానీ ట్రంప్ చైనాకు వెళ్లడం అనుమానమేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే యుద్ధం కీలక దశకు చేరిన క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాకే తగిలింది.
అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అధిపతి జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పైగా తన మనస్సాక్షిని చంపుకొని ఇరాన్పై వార్కు మద్దతుగా నిలవలేను అంటూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు జోసెఫ్ కెంట్. అమెరికాకు ఇరాన్తో ఎలాంటి తక్షణ ముప్పు లేకున్నా ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం ప్రారంభించారని ఆరోపించారాయన. ఒక పథకం ప్రకారం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఇరాన్ వల్ల ముప్పు ఉందని అధ్యక్షుడు ట్రంప్ నమ్మించారని విమర్శించారు. ఇరాన్పై దాడి చేస్తే విజయం త్వరగా లభిస్తుందని కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు తప్పుదోవ పట్టించారని కెంట్ తన లేఖలో తెలిపారు. పశ్చిమాసియా యుద్ధాలు అమెరికన్ల ప్రాణాలను హరిస్తాయని ట్రంప్కు ముందే తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. కాగా 2025 జులైలో జోసెఫ్ కెంట్ను డొనాల్డ్ ట్రంప్ ఏరికోరి మరీ ఎన్సీటీసీ డైరెక్టర్ పదవిలో నియమించడం విశేషం. అంతకుముందు ఆయన CIA అధికారిగా పనిచేశారు. కెంట్కు కొందరు అతివాద వ్యక్తులతో సంబంధాలున్నాయన్న కారణంగా ఎన్సీటీసీ పదవికి ఎంపిక చేయడాన్ని డెమోక్రట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన కెంట్ ప్రౌడ్ బాయ్స్ అనే అతివాద మితవాద సైనిక బృందంలో సభ్యుడైన గ్రహాం బోర్గెసన్కు కన్సల్టింగ్ పని కోసం డబ్బు చెల్లించారని ఆరోపణలున్నాయి. ఆయన 52-44 ఓట్ల తేడాతో ఆయన పదవిలో నియమితులయ్యారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ దాడి వెనుక ఫెడరల్ ఏజెంట్ల హస్తం ఉందనే కుట్ర సిద్ధాంతాలను, అలాగే 2020 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారనే తప్పుడు వాదనలు కూడా కెంట్ సమర్థించాడు. మొత్తం మీద కెంట్ రాజీనామా ఇరాన్ యుద్ధం విషయంలో వైట్ హౌస్ పాలనా విభాగంలో ఉన్న తీవ్ర అంతర్గత విభేదాలను బయటపెట్టింది. ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి అమెరికన్ల దృష్టిని మళ్చేందుకే ఈ యుద్ధం చేపట్టారన్న వాదన కూడా ఉంది.